హైదరాబాద్ వేదికగా నిన్న జరిగిన రాజకీయ పరిణామాలు గతంలో చంద్రబాబు అరెస్టు సమయంలో బీఆర్ఎస్ అనుసరించిన వైఖరిని మరోసారి గుర్తుకు తెచ్చాయి. ఏపీలో అధికారం కోల్పోయిన వైసీపీ నేతలు జూబ్లీహిల్స్ లోని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయంపై దాడికి ప్రయత్నించడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్, కాకాణి గోవర్ధన్ రెడ్డి వంటి నేతలు పోలీసులతో వాగ్వాదానికి దిగి బారికేడ్లను తోస్తూ చేసిన హంగామా వల్ల సామాన్య ప్రజలు గంటల తరబడి ట్రాఫిక్ లో చిక్కుకుని తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పక్క రాష్ట్రానికి చెందిన నేతలు హైదరాబాద్ పోలీసులకే సవాల్ విసిరేలా ఇంత తెగింపు ప్రదర్శించడం వెనుక అసలు ఉద్దేశ్యం ఏంటనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇక్కడ గమనించాల్సిన ప్రధాన అంశం ఏంటంటే, గతంలో చంద్రబాబు అరెస్టు సమయంలో ఐటీ ఉద్యోగులు శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే పక్క రాష్ట్ర పంచాయతీలు ఇక్కడ వద్దు, మీ ఊర్లకు వెళ్లి చూసుకోండి అని కేటీఆర్ హితబోధ చేశారు. నిరసనకారులపై కేసులు కూడా పెట్టారు. మరి నిన్న ఏపీకి చెందిన వైసీపీ మాజీ మంత్రులు, వందలాది కార్యకర్తలు హైదరాబాద్ వీధుల్లో హంగామా చేస్తుంటే ఆ పక్క రాష్ట్రం రూల్స్ ఇప్పుడు ఎందుకు వర్తించడం లేదు? బీఆర్ఎస్ ఎందుకు మౌనంగా ఉంది? తాజాగా శని, ఆదివారం చంద్రబాబుకు, పవన్ కు తెలంగాణలో పనేంటి అని అనవసరపు రాద్ధాంతం చేసిన బీఆర్ఎస్ నేత పృథ్వీరాజ్ ఎక్కడ తాగి తొంగున్నాడు? నిజానికి బీఆర్ఎస్ వైసీపీ మధ్య ఉన్నది కేవలం రాజకీయం మాత్రమే కాదు, అది ఒక అక్రమ వ్యాపార బంధం. గత 10 ఏళ్లలో కేసీఆర్, జగన్ వర్గాలు కలిసి హైదరాబాద్ లో భారీగా భూములు కొనుగోలు చేశారు. రియల్ ఎస్టేట్ రంగాన్ని గుప్పిట్లోకి తెచ్చుకొని సామాన్య ప్రజలు ఒక ఇల్లు కొనుక్కోవాలన్నా 2 కోట్లు ఖర్చు అయ్యేలా చేసేశారు. అలా వేల కోట్లు ఈ రోజు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ లో జగన్, కేసీఆర్ సంపాదిస్తున్నారు. ఏపీ అభివృద్ధి చెందితే ఇక్కడ తమ రియల్ ఎస్టేట్ సామ్రాజ్యం దెబ్బతింటుందనే భయంతోనే కేసీఆర్ స్కెచ్ ప్రకారం జగన్ అమరావతిని, పోలవరాన్ని అటకెక్కించి ఆంధ్రాని 5 ఏళ్లు అధోగతి పాలు చేశారన్నది బహిరంగ రహస్యం. బీఆర్ఎస్ పాలన అంటేనే కాళేశ్వరం, ధరణి, మిషన్ భగీరథ వంటి వేల కోట్ల కుంభకోణాలు గుర్తొస్తాయి. మరోవైపు వైసీపీ పాలనలో ఇసుక, మద్యం, మైనింగ్ మాఫియాల రూపంలో లక్షల కోట్ల దోపిడీ సాగింది. కానీ 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన తెలుగుదేశం పార్టీపై ఇటువంటి భారీ స్కాములు ఒకటంటే ఒకటైనా ఉందా అనేది ప్రజలు ఆలోచించుకోవాలి. జగన్, కేసీఆర్ల బంధం రాజకీయం కాదు, ఇద్దరు నేతల మధ్య ఉన్న అక్రమ వ్యాపార బంధం. వీరిద్దరిలో ఎవరు గెలిచినా ఏపీకి భారీ నష్టం ఖాయం. ఈ దొంగ బంధాన్ని గుర్తించి ఆంధ్రులు ఎక్కడున్నా అప్రమత్తంగా వ్యవహరించాలని, మనకు మంచి చేసే పార్టీలకు మాత్రమే ఓటు వేయాలని కోరుకుంటున్నాం.